హాయ్ అండి, ఈ thumbnail చూసే ఉంటారు కదా. మనం ఇవాళ ఫోన్ కవర్స్కి కలర్స్ వేసుకుందాం. నెయిల్ పాలిష్తో ఫోన్ కవర్స్ చేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. ఎవరైనా యూత్ పిల్లలు చూస్తున్నట్టయితే వాళ్ళకి నచ్చితే కనుక ఇది ఈజీ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఏం లేదు, ఇప్పుడు ఒక ప్లేట్లో నీళ్లు పోసుకున్నాము. నీళ్లు పోసుకొని దాంట్లో ఒక్కొక్క నెయిల్ పాలిష్ అట్లా వేసుకోవడం అన్నమాట. నా దగ్గర ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్లని నేను ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఆ ఫోన్ పౌచే పెట్టుకున్నాను నేను నా ఫోన్కి. ఫస్ట్ ఒకటి కలర్ అయిపోయింది, అది గ్లిట్టర్ టైప్లో. ఇదేమో వైట్ కలర్ గ్లిట్టర్ లాగా అనమాట, నెయిల్ పెయింట్, నెయిల్ పాలిష్. ఇప్పుడేమో రెడ్ కలర్ నెయిల్ పాలిష్. అట్లా ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్లన్నీ వేసి ట్రై చేసిన అనమాట. ఓకేనా అండి? దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? ప్లీజ్ అండి, ప్రతి ఒక్క వీడియోలో అడుగుతున్నానండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్. మీరు లైక్ ఇస్తేనే వేరే వాళ్ళకు ప్రమోట్ చేస్తారండి యూట్యూబ్. ప్లీజ్ అండి, దయచేసి లైక్ ఇవ్వండి. ఓకేనా? చూసిండ్రా ఇప్పుడు ఎన్ని కలర్స్ వేసుకున్నాం? నేను కౌంట్ చేయలేదు. ఇప్పుడు గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఇప్పుడు నేను రెండు ఫోన్ కవర్స్ వేసానండి. ఒకటి ప్లెయిన్ మోడల్లో దానికి, ఒకటేమో బ్లాక్ కలర్ పౌచ్కి వేసిన అనమాట. ఈ నెయిల్ పాలిష్ది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం ఒక 7-8 కలర్స్ దాకా వేసిన అనుకుంటాం కదండి. ఇప్పుడు చూడండి, ప్లెయిన్ కలర్ దానికి అట్లా నీళ్ళల్లో వేసి ఒత్తుకోవడమే. తర్వాత చుట్టూ మనం ఒక టూత్ పిక్తోనో ఇయర్ బడ్స్తోనో దేంతోనో అట్లా తీసుకోవాలండి, చేతికి అంటకుండా దాంట్లో పెట్టుకొని తీసేసుకొని చూడండి ఎంత బాగుంది. ఇంకా ఫోన్కి పెట్టుకుంటే మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు అట్నే ఇంకొక మళ్ళీ నెయిల్ పెయింట్లు వేసిన, అది చూపించలేదు. కాకపోతే ఇప్పుడు అట్లనే మళ్ళీ నెయిల్ పాలిష్లు అంతా మళ్ళీ వేసి ఇప్పుడు బ్లాక్ కలర్ పౌచ్ నేను ఉంచిన అనమాట. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు అట్లనే వాడకుండా దాన్ని డ్రై అనివ్వాలన్నమాట, తెలుసు కదా. చూడండి, ఫోన్లో దాని పౌచ్ పెడుతున్న పౌచ్లో ఫోను ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే బాగా నచ్చినాయి రెండు కదండి. బాగుంది కదా? డ్రై అయినాక వేసుకోవాలండి, లేకపోతే చేతికి ఫోన్ కంటుతుంది. డ్రై అయినాక వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ పౌచ్ వేసుకుందామండి, ఫోన్ కవరు. ఇప్పుడు ఏం లేదు, ఇది కూడా చాలా సింపుల్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్లెయిన్ పౌచ్కి గ్లిట్టర్ షీట్ ఉంది నా దగ్గర. సో ఆ గ్లిట్టర్ షీట్ని ఆ షేప్లో కట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఒకటి ఎల్లో కలరు, ఒకటి బ్లాక్ కలర్ తీసుకున్నాం కదా, దానికి సరిపోయేటట్టు బ్లాక్ కలర్ పెడుతున్నాను అనమాట. దానికి ఎంత సరిపోద్దో అంతా కట్ చేసుకొని అతికించుకోవడమే, ఏం లేదు, చాలా సింపుల్. ఫెవికాల్ పెట్టుకొని అతికించేసుకోవడమే. కరెక్ట్ షేప్ చూసుకొని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని కరెక్ట్ ఉన్నది చూసుకొని అతికించేసిన అనమాట. స్మైలీ బొమ్మలాగా అనమాట, ఇమోజీ లాగా. ఇది కూడా బాగుంది. ఇది కూడా పిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు పైన బ్లాక్ కలర్ అంటించేసినాం, కింద ఎల్లో కలర్ గ్లిట్టర్ షీట్ కదా. ఇక్కడ ఎల్లో కలర్ గ్లిట్టర్ షీటే పెడదాం, మొత్తం ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం అన్నమాట. ఇట్లా పెట్టేసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ దయచేసి. ఓకేనా? ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఆ బ్లాక్ షీట్తో మనము కళ్ళు రెడీ చేసుకుంటున్నాం అనమాట, రౌండ్ షేప్లో. తర్వాత మనము ఐబ్రోస్ అండ్ లిప్స్, అంతేనండి. చాలా సింపుల్, ఈజీ అయిపోయినట్టే. సరేనా అండి? చెప్పాను కదండి, దయచేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి?
చూడండి ఎంత బాగుందో. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. సరేనండి. సరేనండి, ఉంటానండి. దయచేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా?